నమస్తే అండి, కేఎస్ఆర్ ప్రాపర్టీ హబ్కు స్వాగతం. మనం ఇవాళ కంచించర్లలో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. కంచించర్ల పరిటాలే బాగా ట్రెండ్ నడుస్తుంది. ఈ రియల్ ఎస్టేట్లో ఎక్కువగా అక్కడే ఎందుకు ట్రెండ్ నడుస్తుంది, అక్కడే ఎక్కువ మంది ఎందుకు వెంచర్లు వేస్తున్నారు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా అక్కడే వచ్చి ఎందుకు వెంచర్లు వేస్తున్నాయి. హైదరాబాద్ కంపెనీలు కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలు కంచించర్ల దగ్గర పెద్ద పెద్ద వెంచర్లు వేస్తున్నారు. ఎందుకని అంటే ఆ ఏరియాలో డెవలప్మెంట్ అలా జరగబోతుంది. రేపు ఫ్యూచర్లో కంచించర్ల ఏరియాలో ఎలా డెవలప్మెంట్ జరుగుతుంది, అక్కడ ఏమేమి అభివృద్ధి చెందుతున్నాయి, ఏమేమి వస్తున్నాయి అనేది మేము ఈ వీడియోలో వివరిస్తాము. మా ఛానల్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం చూస్తున్నది రాజధాని అమరావతి అండి. ఇది సీడ్ క్యాపిటల్, ఇది వచ్చేసి క్యాపిటల్. ఈ మొత్తం రాజధాని ఇవన్నీ రోడ్స్, E1, E2, 3, E3 అనేవి రోడ్స్ అనమాట. ఇవన్నీ N1, N2 అనేవి కూడా ఈ సిరీసు, N సిరీసు, ఈ సిరీస్ మొత్తం రోడ్స్. ఇలా చూసుకుంటే ఇటు విజయవాడ సిటీ, విజయవాడ సిటీ దాదాపు గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం దాకా విజయవాడ సిటీ ఉంది ఇటువైపు. ఇటు నుంచి ఇటువైపు రాజధానికి ఇక్కడ దాములూరు వస్తుందండి. కృష్ణానది ఇది దాటితే రాజధాని అవతల దాములూరు. ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు. ఇప్పుడు ఆల్రెడీ కనెక్టివిటీ ఇక్కడ వెస్ట్ బైపాస్లో స్టార్ట్ అయిపోయింది. ఈ NH65 నుంచి రాజధాని ఇటువైపుకి వెస్ట్ బైపాస్లో నుంచి ఆల్రెడీ కనెక్టివిటీ మొదలైపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్డు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి వెస్ట్ బైపాస్కి మధ్యలో ఐకానిక్ బ్రిడ్జ్ ఒకటి వస్తుందండి. మీరు ఇది ఐకానిక్ బ్రిడ్జ్ వచ్చేసి రాయపూడి నుంచి మూలపాడు వరకు ఇక్కడ ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది. ఈ రాయపూడి ఐకానిక్ బ్రిడ్జ్ వచ్చేసి మూలపాడు వరకు ఉంటుంది. ఇది ఐకానిక్ బ్రిడ్జ్. ఇది ఒక కనెక్టివిటీ వస్తుంది. ఈ మూలపాడు దగ్గర నుంచి వస్తే ఇటువైపు వచ్చేవరకల్లే ఇక ముందుకెళ్తే పరిటాల, ఈ పరిటాల, కంచించర్ల, ఈ సరౌండింగ్ మొత్తం మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ ఏరియాలోనే పెద్ద పెద్ద కంపెనీలన్నీ వెంచర్స్ వేస్తున్నాయి. ఎందుకు వెంచర్స్ వేస్తున్నాయి అంటే ఇటువైపు రైల్వే లైన్ వస్తుంది. ఈ పరిటాలలో మేజర్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిటాలలో పెద్ద కార్గో హబ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మేజర్ రైల్వే స్టేషను, కార్గో హబ్బు. ఇక్కడ దాములూరు వైకుంఠపురం వైపు ఇక్కడ రిజర్వాయర్ కమ్ బ్రిడ్జ్ కడుతున్నారు. ఈ రిజర్వాయర్ కమ్ బ్రిడ్జ్ పెడితే ఇందులో దాదాపు 11 TMCల వాటర్ స్టోరేజ్ చేస్తారనమాట. ఈ స్టోరేజ్ చేసినప్పుడు ఇటువైపు మొత్తం వాటర్ స్టోర్ అవుద్ది. ఇది పాత అమరావతి టెంపుల్ ఉన్నదనమాట. ఈ ఏరియా టెంపుల్ కానీ ఇక్కడ టెంపుల్ టూరిజం ప్లస్ ఈ ఏరియా అంతా వాటర్ స్పోర్ట్స్ కానీ ఏదైనా టూరిజం డెవలప్ చేయాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. ఈ ఏరియా మొత్తం టూరిజం డెవలప్ అయింది. అందులో ఇది చెవిటికల్ రోడ్డు. ఈ చెవిటికల్ రోడ్డుకి మంచి ఫ్యూచర్లో టూరిజం డెవలప్మెంట్ ఏరియా. ఈ ఏరియా మొత్తం టూరిజం డెవలప్ అయింది. అంతేకాకుండా పరిటాలలో కార్గో హబ్ అవడం వల్ల ఇక్కడ పెద్ద ఎంప్లాయ్మెంట్ వస్తుందన్నమాట ఈ ఏరియా మొత్తం. ఇక్కడ రైల్వే లైన్ వచ్చేసి పరిటాలలో పెద్ద మేజర్ రైల్వే స్టేషను. ఇటువైపు వచ్చేసి ఇండస్ట్రియల్ కారిడారు. ఇటు వచ్చి ఔటర్ రింగ్, అతి పెద్ద ఔటర్ రింగ్. మనకు హైదరాబాద్ కన్నా పెద్ద ఔటర్ రింగ్ మన అమరావతి వస్తుంది, క్యాపిటల్ అమరావతిలో. అందువల్ల ఈ ఔటర్ రింగ్ కూడా పెద్ద మేజర్గా డెవలప్ అవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నార్త్ ఎంట్రన్స్గా చెప్తుంది కంచించర్ల అమరావతికి. ఎందుకంటే మన రాజధాని అమరావతి అనేది ఉత్తరాభిముఖంగా నిర్మించబడుతుంది. ఎందుకంటే కృష్ణానదికి ఉత్తరాభిముఖంగా మన రాజధాని నిర్మిస్తారు. అందువల్ల నార్త్ వైపు ఎంట్రన్స్ వచ్చేసి రాజధాని అమరావతికి హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళంతా రావడానికి ఈజీగా ఇప్పుడు ఔటర్ రింగ్ నుంచి ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఇటు మళ్ళీ లోపలికి వస్తే ఇక్కడ దాములూరు వైకుంఠపురం దగ్గర రిజర్వాయర్ కమ్ బ్రిడ్జ్ వస్తుంది. తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు తర్వాత మళ్ళీ ఐకానిక్ బ్రిడ్జ్ తర్వాత ఇది మళ్ళీ వెస్ట్ బైపాస్. ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి. ప్లస్ ఈ ఏరియాలో డెవలప్మెంట్కి మామూలుగా లేదు. ఇంకొక విషయం ఏంటంటే కృష్ణానది మీద ఇటువైపు కొల్లపూడి నుంచి ఇటువైపు రివర్ ఫ్రంట్ రోడ్ అనేది ఇట్లా చెవిటికల్లు మీదుగా రివర్ ఫ్రంట్ రోడ్డు, దాములూరు చెవిటికల్లు మీదుగా ఇలా కేసర టోల్ గేట్ దాకా రివర్ ఫ్రంట్ రోడ్డు వేస్తున్నారు. 4 లైన్ల రోడ్డు వస్తుంది. కృష్ణానదికి అటువైపు రోడ్డు వస్తుంది, ఇటువైపు రోడ్డు 4 లైన్లు వేస్తున్నారు. మంచి డెవలప్మెంట్ కోసం కారిడార్ అవుద్ది. ఇటువైపు ఎక్కడి నుంచైనా రాజధానిలోకి కనెక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే మనం హైవే దాకా వెళ్ళి రాజధానిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది కనెక్టివిటీ పెరిగితే ఈ కృష్ణా రివర్ అంటే ఏ బ్రిడ్జ్ ఎక్కినా మనం లోపలికి వెళ్ళిపోతాం రాజధానిలోకి. ఇంకోటి ఏంటంటే ఇది కూడా పూలింగ్ ఏరియా చేయబోతున్నారు అమరావతి, ధరణికోట ఇక్కడ దాకా. అప్పుడు ఇదంతా రాజధాని కిందకే వస్తుంది.
అంటే రాజధానికి ఇటుపక్క మనం ఉత్తరం వైపు మంచి డిమాండ్ ఉంది. ఈ ఏరియాలో అయితే లేఅవుట్లు కూడా ఇవ్వట్లేదు ప్రజెంటు. అందువల్ల ఈ ఏరియా మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఈ ఏరియా మంచి డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ ఏరియాలో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ అర్బన్ నోడ్సు, కార్గో టెర్మినల్ ఇవన్నీ డెవలప్ అయ్యే ఏరియా కాబట్టి ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మంచి ఫ్యూచర్ ఉంది. ప్రజెంట్ ఇక్కడ డిమాండ్గా ఎక్కువ మంది చేస్తున్నారు. ఇది మెయిన్ కారణం. ఇలాంటి విషయాలు మరిన్ని చెప్తుంటాం. మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.